హలో గైస్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు గోపి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది HTML యొక్క ట్యాగ్స్, లైక్ HTML యొక్క లింక్, ఇమేజ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఈ రెండింటిని మనం డిఫరెంట్ వేవ్స్లో ఎలా చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ముందు నేను 4 వీడియోస్ చేయడం జరిగింది. HTML యొక్క బేసిక్ ట్యాగ్స్, HTML యొక్క ఫార్మాటింగ్ ట్యాగ్స్, HTML యొక్క ఇంట్రడక్షన్. ఒకవేళ మీ ఆ వీడియోలు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ముందుగా సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేసుకొని బాడీలో ఇమేజ్ ట్యాగ్ని టైప్ చేయండి. ఓకేనా? ఇక్కడ SRC అంటుంది. SRC అంటే సోర్స్. ఓకేనా? సోర్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి. నేను ఆల్రెడీ చూడండి, ప్రాక్టీస్ 1 అనేది ఫోల్డర్. ప్రాక్టీస్ 1 లోపల HTML లోపల CSS, ఫాంట్, ఇమేజెస్, జావాస్క్రిప్ట్. ఓకేనా? ఈ ఇమేజెస్లో నేను కొన్ని ఫొటోస్ని సేవ్ చేసుకొని ఉంచుకున్నాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి అనే ఫోల్డర్ ఉంది. చిరంజీవి మీద క్లిక్ చేస్తే చిరంజీవి వచ్చింది కదా. ఇప్పుడు అలానే సోర్స్ దగ్గర ఇమేజెస్ ఎందుకు తీసుకున్నామంటే, ఇమేజెస్ అనే ఫోల్డర్ దగ్గరికి వెళ్తుంది ఫస్ట్, తర్వాత ఫోటో యొక్క నేమ్. ఓకేనా? నేను ఎక్కడ ఫోటో యొక్క నేమ్ వచ్చేసేపటికి C++ లోగో ఇస్తున్నాను. C++ లోగో .jpg, అది ఏ ఫార్మాట్లో ఉన్నదో ఇవ్వండి. ఓకేనా? C++ logo.jpg, ఇవి ఎక్కడ ఉంది చూడండి. C++ logo.jpg. ఓకేనా? సోర్స్ ఫస్ట్ ఇమేజెస్లోకి వెళ్ళి, ఇమేజెస్లో ఉన్న ఫొటోస్లో మనం ఏదైతే ఇచ్చామో అది ఎక్కడుందో చూసుకొని రికగ్నైజ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసి రైట్ క్లిక్లో ఓపెన్ ఇన్ బ్రౌజర్. ఓకేనా? సో ఫోటో అనేది ఫాంట్ సైజ్ ఎక్కువ వచ్చింది. సో మనకి ఫాంట్ సైజ్ తక్కువ కావాలి. ఓకేనా? సో ఇక్కడ స్పేస్ ఇచ్చి విడ్త్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50px ఇచ్చిన. నెక్స్ట్ హైట్ నేను సేమ్ అది కూడా 50px ఇచ్చా. సో సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు జూమ్ అవుట్ చేయండి 100. ఓకేనా? సో చిన్నగా వచ్చింది. సో అగైన్ నేను మళ్ళీ ఇక్కడ వచ్చేసేపటి 500 ఇచ్చిన. 500 విత్ 500 హైట్. ఓకే, మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. చూసారు, C++ అనే లోగో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లోగోకి బోర్డర్ కావాలి. ఓకేనా? అది ఎలాగంటే సేమ్ స్పేస్ ఇచ్చి స్టైల్ అనే CSS ప్రాపర్టీని ఓపెన్ చేయండి. ఇక్కడ బోర్డర్ టైప్ చేసి బోర్డర్ ఫస్ట్ బోర్డర్ యొక్క థిక్నెస్ నేను 5px ఇస్తున్నా. తర్వాత 5px తర్వాత ఆ వచ్చే కలరు మనకి సాలిడ్ గానా డాటెడ్గా రావాలా, డాష్గా రావాలా అని సాలిడ్ ఇస్తున్నాను ఫస్ట్. తర్వాత ఏ కలర్ ఇస్తాం అనుకుంటున్నారు, తర్వాత రెడ్ ఇచ్చాను. సో సేవ్ చేసి ఓపెన్ చేయండి. చూసారా, నాకు బోర్డర్ కలర్ రెడ్, థిక్నెస్ 5, ఇది వచ్చేసి సాలిడ్ వచ్చింది. నాకు సాలిడ్ కాకుండా డాటెడ్ పెడదాం అనుకుంటున్నాను. సో డాటెడ్ అయితే ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. సో చూసారా, డాటెడ్ బ్లాక్ వచ్చింది. సారీ, నేను ఇప్పుడు ఇది రెడ్ వచ్చింది. ఎందుకంటే ఇందాకలా నేను ఇక్కడ పాయింట్స్ పెట్టాను, అందుకే డబుల్ కోట్స్. ఇప్పుడు నేను డాటెడ్ తీసేసి డాషెస్ పెట్టాను. డాషెస్ చూసారా, డాషెస్. సారీ, మళ్ళీ ఇక్కడ కామర్స్ పెట్టాను. సేవ్ చేసి ఓపెన్ చేయండి. రెడ్ కలర్లో డాషెస్ వచ్చింది. అలా కాకుండా ఓకే, ఇది ఇమేజ్ ట్యాగ్. నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ ఇంకో పేరు వచ్చేసి లింక్ ట్యాగ్. అంటే మనకు వెబ్సైట్లో చూసే ఉంటాము, ప్లీజ్ క్లిక్ ఆన్ ది హియర్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి వేరే విండో ఓపెన్ అవ్వడం కానీ, లేదా వేరే డాక్యుమెంట్ ఓపెన్ అవ్వడం కానీ చూస్తాం కదా. సేమ్ అలా దానికి ఈ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. సబ్లైమ్ టెక్స్ట్లో ఏం టైప్ చేసి చేస్తే
హెచ్ఆర్ఈఎఫ్ అని వస్తుంది. అక్కడ వచ్చేసేపటికి మనం ఏమి ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ బ్రౌజర్లో W3 స్కూల్ అని కొట్టినా. సో ఆన్లైన్ వెబ్ ట్యూటోరియల్ ఇది బెస్ట్ లర్నింగ్ ఆఫ్ ఫుల్ స్టాక్ జావా అండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఒక వెబ్సైట్ని ఒకసారి చూడండి. ఇప్పుడు వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ HTTPS అనే లింక్ని కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకొని సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ HREF దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా? తర్వాత ఇక్కడ క్లిక్ అనే వర్డ్ రాయండి. ఓపెన్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓకేనా? చూసారు అక్కడ క్లిక్ అనే వర్డ్ వచ్చింది. నాకు కాకపోతే చిన్నగా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు దాని మీద మౌస్ అనేది మనం మూవ్ చేస్తే ఇక్కడ కార్నర్లో మనకి W3 అనే స్కూల్ అనే ఒక లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. చూసారా? సో ఆ లింక్ అనే మీద క్లిక్ చేశారన్నట్టయితే మనకి ఆటోమేటిక్గా W3 స్కూల్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఈ లింక్ అనేది మనం ఇమేజ్ కూడా ఇవ్వచ్చు అండి. అది ఎలాగనేది చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ C++ అనే ఇచ్చాను. ఓకేనా? మీరు బ్రౌజర్లోకి వెళ్ళి C++ ట్యుటోరియల్ ఒకటి చేసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్యుటోరియల్స్ వస్తాయి. సేమ్ అలాగనే W3లోని C++ అనే ట్యుటోరియల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ లింక్ కాపీ చేసుకొని అగైన్ సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ యొక్క ట్యాగ్కి ముందు టైప్ చేయండి. సారీ, ఓకేనా? HREF దగ్గర మీ లింక్ ఏదో కాపీ చేశారో అది పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసేపటికి ఫస్ట్ లింక్ ట్యాగ్ యొక్క ఎండుని ఇమేజ్ ట్యాగ్ యొక్క ఎండ్ దగ్గర పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేసి సేవ్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓకేనా? మీరు మౌసర్ని ఇమేజ్ మీద మూవ్ చేసినట్టయితే కింద W3 స్కూల్ అదే ఒక వెబ్సైట్ యొక్క లింక్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. మీరు కనుక ఇమేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ ఒక వెబ్సైట్కి ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇది ఇమేజ్ యొక్క ప్రాపర్టీ, ఇమేజ్ అండ్ అలాగే యాంకర్ ట్యాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే గోపి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఓకే, మరిన్ని వీడియోల కోసం గోపి టెక్నాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.